లాస్ట్ క్లాస్లో 12th శ్లోకంలో సెకండ్ చాప్టర్ చెప్పుకున్నాము. అంటే ఏ విధంగా కృష్ణుడు ఈ ఆత్మ శాశ్వతమైంది, సనాతనమైంది, భౌతిక పదార్థమైనటువంటి ఈ పాంచభౌతిక దేహము అశాశ్వతంగా ఉంటుంది, దీని ఉనికి చాలా టెంపరీ అని చెప్తూ భగవంతుడు ఏ విధంగా ఈ భౌతిక జగత్తుకు పరంగా ఉంటాడు అనే విషయాన్ని గురించి కూడా చెప్పారు. తర్వాత ఎంతోమంది జీవులు నిత్యో నిత్యానాం చేతనశ్చేతన అని చెప్పుకున్నాం కదా. ఎంతోమంది సనాతనమైన జీవులలో ఒక పరం వ్యక్తి ఎవరు అంటే భగవంతుడు. సో దాని గురించి చెప్పుకున్నాము. ఈరోజు నెక్స్ట్ శ్లోకం చెప్తాము. 13th శ్లోకము. దీంట్లో ఇంకా ఖచ్చితంగా ఏ విధంగా మన ఎగ్జిస్టెన్స్ గురించి అర్థం చేసుకోవాలి అని దాన్ని చెప్పబోతున్నాడు కృష్ణుడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఈ శ్లోకం చాలా మందికి బైహార్ట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే భగవద్గీతలో ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి దీని గురించి చాలా చోట్ల ఎగ్జాంపుల్గా, అంటే ఎగ్జాంపులే కాదు, దాని గురించిన యథార్థమైన విషయాన్ని రియలైజ్ అవ్వటం కోసము పదే పదే ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. ట్రాన్స్లేషన్ చూద్దాము. దేహధారి నిరంతరంగా ఈ దేహం నుంచి, ఈ దేహంలో ఉన్నప్పుడు బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి వృద్ధాప్యానికి క్రమంగా పొందుతూ ఉంటుంది. ఎవరు? జీవాత్మ. అదేవిధంగా మరణ సమయంలో కూడా ఇంకో దేహాన్ని పొందుతుంది. అందువలన ఈ మార్పుల గురించి ఎప్పుడు కూడా ధీరులు మోహం చెందరు అని చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? దేహధారి. ఎవరు దేహధారి? ఆత్మ. సో ఆత్మ ఎప్పుడు కూడా నిరంతరంగా, అంటే ఎప్పుడైతే ఒక భౌతిక దేహం లోపలికి ప్రవేశించిందో ఆత్మ, యాక్చువల్గా ఆత్మ ఎంటర్ అయినప్పుడు ఒక స్పార్క్ లాగా ఉంది జీవాత్మ. ఆ ప్రవేశం జరగడంతోనే లోపల ఉన్నటువంటి శరీరము పెరగడం ప్రారంభిస్తుంది. అంతవరకు ఒక చిన్న బఠాణి గింజ సైజులో ఉన్నటువంటి ఆ పిండం అనేటటువంటి పిండంగా ఏర్పడి అందులో ఆత్మ ప్రవేశించిన తర్వాతే డెవలప్ అవడం మొదలవుతుంది అన్నమాట. లేకపోతే ఒట్టి స్థూల పదార్థం ఎప్పుడు కూడా దానికి పెరగడము ఇవన్నీ ఉండవు. సో అంటే స్థూల పదార్థానికి కూడా ఎప్పుడు పెరుగుతుంది? స్పిరిచువల్ టచ్ వస్తుంది. సో స్పిరిచువల్ టచ్ ఏంటి ఇక్కడ? ఆత్మ. ఆత్మ ఎప్పుడు కూడా భగవంతుడిలో ఉన్నటువంటి అంశ కావటం వలన, శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక స్ఫులింగం కావటం వలన ఆ టచ్ ఎప్పుడైతే భౌతికమైనటువంటి పదార్థంలోకి ఎంటర్ అవుతుందో అది జీవంతం అవుతుంది. సో ఆ విధంగా తల్లి గర్భంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఎన్నో స్టేజెస్ని దాటుకుంటుంది. జీవాత్మ ఒక దేహంలోకి ప్రవేశించగానే జీవుడు అయిపోతుంది. జీవంతో ఉన్నటువంటి ఆత్మ జీవుడిలాగా మారటము ఈ భౌతికమైనటువంటి సంపర్కంతో జరిగి ఆ జీవుడు రకరకాలైనటువంటి మార్పులు చెందుతూ ఇక్కడ ఏం చెప్తున్నారు? బాల్యం నుంచి ఒక చిన్న శిశువుగా పుడతాడు. తల్లి గర్భం నుంచి బయట వచ్చినప్పుడు 9-10 నెలల అక్కడ ఉన్నటువంటి గర్భస్థ శిశువుగా యాతన అనుభవించిన తర్వాత బయటకు వచ్చాక ఆ శిశువు క్రమంగా బాలుడవుతాడు. బాలుడు యువకుడవుతాడు. యువకుడు మళ్ళీ వార్ధక్యంలోకి వస్తాడు. అంటే క్రమక్రమంగా ఈ మార్పులన్నీ కూడా అందరికీ అనుభవంలోకి వస్తున్నాయి. అందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలిసేదే కదా. ఇంట్లో ఎవరికైనా, ఎవరి అనుభవం లేకైనా కూడా వాళ్ళకి మ్యారేజ్ అవ్వలేదు అట్లా అనుకున్నా కూడా చూస్తున్నారు చుట్టూ ఉన్న అందరినీ. వాళ్ళ ఇంట్లో తమ్ముళ్ళు చెల్లెళ్ళు పుడతారు. తర్వాత వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి. తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళు పెరుగుతారు. వాళ్ళ ఆటపాటలు అన్నీ చూస్తున్నారు. వాళ్ళు చూడగానే మళ్ళీ ఎప్పుడో వాళ్ళని కలిశాక అరే ఇంత పెద్ద అయిపోయాడా, అప్పుడు ఎంత చిన్నగా ఉన్నాడు అని ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. సో ఇది న్యాచురల్గా
జరిగిపోతుంది. సహజ, సహజంగా జరుగుతుంది. సహజ అంటే ఏంటి? జా అంటే పుట్టడం, పుట్టుక. సహజ పుట్టుకతో పాటు వచ్చింది, పుట్టుకతో పాటే వచ్చిందన్నమాట. అందుకే ఏదైనా ఏమొస్తాయి మరి పుట్టుకతో పాటు? గత జన్మలో ఉన్నటువంటి లక్షణాలు, ఆ వాసనలు, ఆ కోరికలు, మనకున్నటువంటి అనర్థాలు, మంచివి చెడువి అన్నీ కూడా ఆ దేహంతో పాటే, ఆ సటల్ బాడీతో పాటే ఇంకో దేహంలోకి మళ్ళీ ప్రవేశిస్తూ ఉండటం వలన అది కంటిన్యూ. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నారు దీన్ని? ఇన్ని రకాలైనటువంటి మార్పులు జరుగుతున్నా కూడా ఆత్మ మాత్రము ఎటువంటి మార్పు చెందకుండా అలాగే ఉంటుంది. చివరికి మరణ సమయంలో ఈ దేహాన్ని మార్చుకుని ఇంకో దేహంలోకి వెళ్తూ ఉంది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అని కృష్ణ అంటున్నారు. సో తర్వాత జన్మలో అది భౌతికమైన దేహమా, ఆధ్యాత్మికమైన దేహమా? దీన్ని మనం ఈ జన్మలో గడపబోయేటటువంటి జీవన విధానాన్ని అనుసరించి మనం ఏ విధంగా జీవిస్తున్నాము, ఏ విధంగా అంటే కేవలం ఈ మనిషి జన్మ అనేటటువంటిది దుర్లభమైన జన్మ అని చెప్తున్నారు. ఈ దేహంలోకి వచ్చిన తర్వాత పిల్లులు పిల్లులాగా యాక్ట్ అవుతాయి, కుక్కలు కుక్కలాగా యాక్ట్ అవుతాయి. మనుషులు కూడా అలా అవ్వకూడదు. మనుషులు కూడా అదే విధంగా ఉంటే జంతువుకి మనిషికి తేడా ఏముంది? అఫ్కోర్స్ మనిషిని కూడా ఏమంటారు? రేషనల్ అనిమల్ అంటాం. ఆ రేషనల్ ఎలా వచ్చింది? మనిషికి ఒక స్పెషల్ గుణం ఉందన్నమాట, విచక్షణ. సో ఈ విచక్షణ అనేది, వివేకం అనేది ఉండటం వలన అనిమల్కి డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెన్స్ ఎలా ఉంది? కాన్షియస్నెస్ కూడా వాటికి ఉంది, కానీ చాలా డిఫరెంట్గా ఉంది మనిషిలో ఉన్న కాన్షియస్నెస్ కంటే. సో మనిషి జీవితంలో, ఈ జీవితంలో అంటే ఈ మానవ దేహంలోకి వచ్చిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళాలి, తన గోల్ ఏంటి నిర్ణయించుకోగలడు, ఆ చేరుకోవడానికి ప్రయత్నం చేసుకోగలడు. అట్లా ఎంటీవర్ అనేది చేసుకోగలిగేటటువంటి దేహము ఈ మనిషి దేహం. సో ఇక్కడ ఏముంటుంది అంటే ఏదైనా కూడా ఇంకో దేహం అయితే పొందుతాము. ఎందుకు అంటే శాశ్వతంగా నశించిపోవటం లేదు. ఆత్మ శాశ్వతమైనది కావటం వలన ఈ దేహం, భౌతికమైనటువంటి దేహం క్షయించిపోయినా కూడా, అది క్షీణించి నశించిపోయినా కూడా ఆత్మ మాత్రం ఎవర్ ఫ్రెష్ అనమాట. భగవంతుడిని ఎప్పుడు కూడా నవ యవ్వనంచా చెప్తాం కదా, భగవంతుడు ఎప్పుడూ తనున్న రూపంలో అలాగే ఉంటాడు. సో ఆత్మ కూడా తన రూపం అంటూ ఒకటి ఉంది, తన శాశ్వతమైనటువంటి రూపము ఉందన్నమాట. సో ఆ ఆత్మ రూపాన్ని, నిజమైనటువంటి ఆ శాశ్వతమైన రూపాన్ని పొందే వరకు ఇలా రకరకాలైనటువంటి దేహాల్లో పరిభ్రమిస్తూ ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? పాత దేహాన్ని వదిలిపెట్టి కొత్త దేహాన్ని పొందటం వలన ఇంకా కొత్తగా శక్తిని పొందుతారు. ఈ విషయం కృష్ణుడు భీష్మ ద్రోణుల గురించి అర్జునుడు పదే పదే చెప్తున్నాడు కదా, వాళ్ళని ఎలా చంపాలి, వాళ్ళు ఎంత గౌరవనీయులు, ఇలాంటివన్నీ. అంటే ఏంటి, ఇప్పుడు ఓకే ఆల్రెడీ వాళ్ళకి వయసు కూడా అయిపోయింది, కానీ వాళ్ళు వయసు అయిపోయింది చనిపోయినంత మాత్రాన ఎవరికైనా కూడా భీష్మాచార్యులకు ఉన్నట్లు ఇచ్ఛామరణం ఉన్నా కూడా మరణం అంటూ ఒకటి ఉంది కదా. శాశ్వతంగా ఉండాలని ఎవరు అనుకోరు, అదే దేహంలో ఉండాలి అనేసి. భీష్ముడు కూడా తగిన సమయం కోసం ఎదురు చూస్తుంటాడనమాట. సో అలాగా వాళ్ళు ఈ దేహం వదిలిపెట్టినా కూడా ఇంకో దేహం పొందడం తప్పనిసరి అని తెలిసినప్పుడు వాళ్ళకి ఇంకా ఇప్పుడు అంటే ఏంటి, ఓల్డ్ ఏజ్లోంచి మళ్ళీ ఇంకా కొత్త జీవితం వస్తుంది, మళ్ళీ యవ్వనంలోకి మళ్ళీ నూతన తేజం ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, మళ్ళీ ఇంకొక అవకాశం ఉంటుంది. ఇవన్నీ తెలిసినప్పుడు ఎవరికి బాధ కలగదనమాట. ఓకే ఇప్పుడు ఎలాగో ఇలా అయిపోయింది కదా, తర్వాత మనకు ఇంకో ఛాన్స్ లాగా మళ్ళీ జీవితం. ఎప్పుడు ఛాన్స్ వస్తుంది? మళ్ళీ మనిషిగా మన ఇష్టం వచ్చినట్లుగా వింసికల్గా నడుచుకుంటూ మన బిహేవియర్ అలా ఉంది అంటే మనిషి జన్మ రాదు. విషయాన్ని తర్వాత చెప్తాడు కృష్ణుడు. ప్రస్తుతానికైతే ఏం చెప్తున్నాడు? ఎవరైనా కూడా పాత దేహాన్ని వదిలేసి కొత్త దేహాన్ని పొందడము అంటే, మనం ఎలాగా బట్టలు దానిపైన ఎంత మోహమైనా ఉండని, ఒక డ్రెస్ చాలా ఫేవరెట్ డ్రెస్ అని ఉంటాయి అన్నమాట. ఎవరికైనా కూడా ఎవరో చెప్పుంటారు ఈ డ్రెస్లో చాలా బాగుంటావు, లేకపోతే ఏదో ఆ డ్రెస్ ఏదో ఒక అకేషనల్గా వచ్చి ఉంటుంది, దాని పట్ల అటాచ్మెంట్ ఉంటుంది అన్నమాట. కానీ అందుకని అది పాతగా అయిపోయినా కూడా దాన్ని అప్పుడప్పుడు వేసుకోవడము, దాన్ని వేసుకున్నప్పుడు సంతోషపడము, ఇలా జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా తీరా
వేసుకోవడానికి కూడా వీలు కానంతగా పాడైపోయింది అనిపించినప్పుడు దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టం లేకపోయినా ఇలాంటిదే నీకు ఇంకో డ్రెస్, కొత్త డ్రెస్ ఇలాంటిదే ఇస్తామంటే అప్పుడు వదిలేస్తారు ఈజీగా. ఎందుకంటే ఇంకో కొత్తది వస్తుంది, అలాంటిది తనకు నచ్చింది. సేమ్ అన్నమాట. మన మనిషి జీవితంలో ఉండేటటువంటి ఈ బంధనాలుగా చేసుకుని జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు మనకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇవేవి కూడా శాశ్వతంగా ఉండవు. మనకు శాశ్వతమైంది ఒకటి ఉంది అని కనీసం గుర్తించాలి మొదట. అలా గుర్తించినప్పుడే అవునా, ఎక్కడుంది, ఏంటది, ఎలా దొరుకుతుంది, ఎలా వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఇవన్నీ కూడా వస్తాయి. ఎంక్వైరీ అన్నమాట. అలా కాకుండా ఉన్నప్పుడు ఇంకేం లేదు. ఏముంది, ఎంతసేపు ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ భౌతికమైన స్థూల శరీరంతో అనుభవించే సుఖాలు, ఇంద్రియ తృప్తి కోసం భోగవాంఛలు అన్నీ తీర్చుకుంటూ అయితే ఆయుష్ అయితే తీరిపోతుంది కదా. ఎంత సుఖమున్నా కష్టమున్నా కూడా ఆ జీవితంలో ఎంత గడపాలో అంత అవన్నీ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత వెళ్ళిపోవడం చాలా సహజంగా జరిగిపోతుంది అన్నమాట అన్నీ కూడా. కానీ అలా కాకుండా ఎప్పుడైనా దీంట్లో పర్కోట్ల ప్రభుపాలు రాస్తున్నారు, జీవితంలో మానవుల కర్మను అనుసరించి ఎన్నో రకాలైనటువంటి సుఖాల కోసం లేదు దుఃఖాల కోసం దేహంలో మార్పులు కలుగుతూ ఉంటాయి. సో పిల్లల అవసరాలు, వాళ్ళకు నచ్చినవి, వాళ్ళు ఆడే ఆటలు కూడా చిన్నప్పుడు వాళ్ళు ఆడుతున్న ఆట యూత్లోకి వచ్చాక అది దానిపైన ఇంట్రెస్ట్ పోతుంది అన్నమాట. అప్పుడు ఇంకో రకమైనటువంటి అంటే ఏజ్ బట్టి వాళ్ళ అభిరుచులు కూడా మారుతూ ఉంటాయి. సరే వీళ్ళకి నువ్వే చెప్తున్నావు కదా, భీష్ముడు ద్రోణుడు వాళ్ళిద్దరు పుణ్యాత్ములు, అంత గొప్పవాళ్ళు ఇంత గొప్పవాళ్ళు, కరెక్టే. మరి అట్లాంటి అయినప్పుడు వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఇంకా మంచి జన్మ దొరుకుతుంది. స్పిరిచువల్ బాడీ దొరకవచ్చు, లేదా ఇంకా ఉత్తమమైనటువంటి జన్మ దొరకవచ్చు. అటువంటి అప్పుడు అది కూడా లేదు అనుకుందాం, కానీ యుద్ధం చేస్తూ మరణించారు, వాళ్ళకి స్వర్గవాసం దొరుకుతుంది. యుద్ధం చేస్తూ మరణించిన వాళ్ళకు స్వర్గానికి వెళ్తారన్నమాట. అది వాళ్ళు అంతకుముందు ఏమైనా పుణ్యం చేసినా చేయకపోయినా కూడా వాళ్ళు యుద్ధం చేస్తూ మరణించారు అంటే వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు. అందుకే యుద్ధరంగం నుంచి ఎప్పుడు కూడా తిరిగి వాళ్ళలాగా పారిపోరదు. విజయము వీర స్వర్గము, ఆ వీరత్వంతో పొందేటటువంటి స్వర్గం అన్నమాట. సో అందుకని రెండింటిలో ఏదైనా మంచిదే కదా. వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళకి మంచి దేహం దొరుకుతుంది, మళ్ళీ యూత్ఫుల్గా ఉన్నటువంటి దేహం, ఇంకా ఉన్నతమైనటువంటి దేహం. లేదు వాళ్ళకు ఏది జరిగినా కూడా స్వర్గానికైనా వెళ్తారు, లేదు ఆధ్యాత్మికమైన దేహం అన్నా అవుతుంది. అటువంటి అప్పుడు నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? చింతించాల్సినటువంటి అవసరము లేదు. సో ఈ జీవాత్మ పరమాత్మ ఎలా ఉంది అంటే, జీవాత్మ భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతికి సంబంధించిన జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంది. అంటే ఏంటి, భగవంతుడు ఏంటి, నేనేంటి, భౌతిక ప్రకృతి ఏంటి, ఆధ్యాత్మిక ప్రకృతి ఏంటి, ఏ విధంగా భగవంతుడు ఆధ్యాత్మిక పురుషుడిగా ఉన్నాడు, జీవులు కూడా ఆధ్యాత్మిక స్వరూపాలైనప్పటికీ ఇప్పుడు భౌతికమైన స్పర్శ చేత ఏ విధంగా ఇలా తటస్థ జీవులుగా గుర్తించబడుతున్నారు, ఈ విషయాలన్నీ కనుక అర్థం చేసుకోగలిగారు అంటే అప్పుడు మరణము, జీవించడము, వీటికి వచ్చినటువంటి అటువంటి కలపబడడం అనేది జరుగుతుంది. ధీరుడు అంటున్నారు. అంటే ఈయన కూడా అద్వైతవాదులు అంటాం కదా, నిరాకారవాదులను అద్వైతవాదులు అంటారు. అద్వైత అంటే రెండు కాదు, అద్వైత అంటే అంతా ఒకటే. ఓకే, అంతా ఒకటే. వాళ్ళు చెప్పడం ఏంటి, భగవంతుడు ఉన్నాడు, మన భగవంతుడు అంశాలు. సో ఇప్పుడు ఏదో ఇలాగ వచ్చేస్తాము భౌతిక ప్రపంచంలో కనెక్ట్ అయ్యి, ఇది అశాశ్వతమైనటువంటిది, ఈ జగత్తు శాశ్వతం కాదు, ఇక్కడ ఉన్నప్పుడు మనం కూడా ఏం శాశ్వతం కాదు, తర్వాత మనం వెళ్ళిపోయాక మనం మళ్ళీ భగవంతుడు లీనమైపోతాము, మనం కూడా భగవంతుడైపోతాం. ఇది వాళ్ళ కాన్సెప్ట్. చాలా డేంజరస్ అన్నమాట. నేను కూడా భగవంతుడే. వాళ్ళ ఒకరినొకరు నారాయణ అని పిలుచుకుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటి, అందరూ నారాయణనే. ఊరికనే నారాయణ మనుషులనే కాదు, వాళ్ళన్నింటినీ కూడా, అంటే అందరిలో భగవంతుని చూడటము అనేటువంటి విషయాన్ని నిజమైనటువంటి జ్ఞానవంతులు చేస్తారు. కానీ అందరిలో భగవంతుడు ఉన్నాడు అంటే వాళ్ళే భగవంతుడు అని చూస్తారే, అది తప్పుగా ఉంటుంది.
రాయి ప్రతి చోట ఉన్నాడు అంటే భగవంతుడు రాయి రప్ప మట్టి అన్ని కణకణాల్లోనూ భగవంతుడు ఉన్నాడు. కానీ ఆ రాళ్ళు అవన్నీ ఇదే భగవంతుడు, లేదా ఈ మట్టి ఇది భగవంతుడు అనేసి మనం పూజలు చేస్తామా? చెయ్యం కదా. సో అంతా కూడా ఎక్కడున్నా ఏదైనా చరాచరాలు ఏదైనా కూడా జీవత్తాలు తీసుకున్నా కూడా మనకు అన్నీ కూడా భగవంతుడి శక్తి స్వరూపాలన్నమాట. ఆ విధానంలో భగవంతుని గురించి ఆలోచించాలి కానీ భగవంతుడు జీవులు అంతా ఒకేలాంటి అభిప్రాయము ఉండకూడదు. అది తప్పు భావన అన్నమాట. సో అందుకని ఎలా ఉండాలని చెప్తున్నారు? ఏదైనా సరే సనాతనంగా అంటే భగవంతులోని అంశాలుగా సనాతనంగా ఉండేటటువంటి వాళ్ళు ఈ భౌతిక ప్రకృతికి పతనమయ్యే స్వభావాన్ని కలిగి ఉండదు. కానీ మనం ఇప్పుడు అలా ఉండి ఇక్కడ విడిచిపడ్డాం. అక్కడ ఉన్నంత వరకు మనం సనాతనమైనటువంటి అంశాలుగా ఆధ్యాత్మిక అంశాలుగానే ఉన్నాం కదా. కానీ ఏమైంది? ఆ భౌతిక ప్రకృతి లోపలికి పతనమయ్యేటటువంటి స్వభావము కలిగి ఉంది. అంటే ముక్తి పొందిన తర్వాత కూడా జీవులు ఎప్పుడైనా సరే అంశాలు అని చెప్తున్నాం కదా, వాళ్ళు బద్ధాత్మలుగా ఉన్నా ముక్తాత్మలుగా ఉన్నా కూడా అంశలేమో అంశలే. వాళ్ళ పూర్ణత్వం అనేదంటూ ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ పూర్ణుడైనటువంటి భగవంతుడిలో అంశాలుగానే ఉంటారు. ఈ భౌతిక జగత్తులో ఉండి భౌతికమైనటువంటి దేహాలను ధరించినప్పుడు అంశాలుగానే ఉంటారు. భగవంతుడికి ముక్తి పొంది భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఇండిపెండెంట్ సోల్స్, ఇండివిజువల్ సోల్స్, నాట్ ఇండిపెండెంట్. ఎప్పుడు కూడా డిపెండెంటే. ఇండిపెండెంట్ అంటే ఎప్పుడు ఉండదు, మనకు కాసిన ఫ్రీ విల్ ఉంటుంది అంతే. కానీ ఎప్పుడు కూడా మన డిపెండెన్స్. సో ఇండివిజువల్ సోల్ అంటే వ్యక్తిగతమైనటువంటి ఆత్మ, ఎప్పుడు వేరే దాంట్లోకి వెళ్ళిపోదు. ఇప్పుడు చూడండి, ప్రెగ్నెంట్స్ ఉంటారు, గర్భవతులుగా ఉన్నప్పుడు లోపల వాళ్ళు ఇంకో జీవిని మోస్తూ ఉన్నారు, వేరు చేస్తూ ఉన్నారు. కానీ అంత మాత్రాన ఆ బిడ్డ తల్లిలో భాగంగా ఉన్నట్లు అనిపిస్తుంది అక్కడికి. కానీ ఆ బిడ్డ బయటకు వచ్చేసిన తర్వాత బిడ్డ లోపల ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగానే ఉన్నాడు. అంటే ఆ బిడ్డ అనేవాడు ఒకడు ఉన్నాడు. బయట వచ్చేసిన తర్వాత తల్లికి ఏమైనా వేరేలాగా పీస్ అయిపోయిందా? అయిపోదు కదా. తల్లి అలాగే ఉంది, బిడ్డ అలాగే ఉన్నాడు. సో ఎప్పుడు కూడా ఆ వ్యక్తిగతమైనటువంటి ఉనికి నుంచి అయితే అది ఎప్పటికీ కూడా ఉంటుంది. మనం ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, భగవంతుడిలో లీనమైపోయినా, బ్రహ్మజ్యోతిలో కలిసిపోయినా, ఏం చేసినా కూడా ఆ ఇండివిజువాలిటీ అనేది అలాగే ఉంటుంది. ఈ పాయింట్ని అద్వైతవాదులు వాళ్ళు అంగీకరించారన్నమాట. వాళ్ళ అభిప్రాయం అయితే అలా ఉంటుంది. సో అందుకే ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, మనము ఏదైనా కూడా అంటే బింబ ప్రతిబింబ అనేటటువంటి సిద్ధాంతాన్ని గురించి చెప్తున్నారు. బద్ధ జీవుడికి భిన్నుడిగా భగవంతుడు ఉంటాడు. ఇప్పుడు ఆకాశం అనేది మనం ఎక్కడైనా సరే మనం నీళ్ళు పెట్టుకుంటామనుకోండి, అది చెరువులు అట్లా కావచ్చు, లేదు మన ఇంట్లో ఏదైనా బకెట్లు తోటల్లో కూడా నీళ్ళు ఉన్నప్పుడు కూడా ఆ నీళ్ళలో పైన ఆకాశం ప్రతిబింబిస్తుంది. దాంట్లో పాటు నక్షత్రాలు, చంద్రుడు ఏమున్నారో అవన్నీ కనిపిస్తాయి కదా, నీళ్ళు కనిపిస్తాయి. అది కనిపించినప్పుడు దాన్ని మనం అవన్నీ అక్కడ నుంచి పీస్ అయ్యి ఇక్కడ పడ్డాయి అనుకుందామా? లేకపోతే చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు పీస్ అయ్యి రాలేదు కదా, ఎలా ఉన్నాడు అలాగే వచ్చాడు. ముక్కలయ్యి ఒక్కో తోటలో ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క పీస్ ఉన్నాడా? లేదు కదా. ఎవరు ఎలా ఉన్నారో అలాగే ఉండడం అనమాట. అది బింబం, యాక్చువల్గా ఉండేటటువంటి ప్రతిబింబం అంటే ఇక్కడ కింద కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగా ఎప్పుడైనా ఈ నక్షత్రాలను వీటిలన్నిటినీ, సూర్యుని, చంద్రుడిని, వీటన్నిటినీ కూడా చెప్పేటప్పుడు అక్కడ ప్రతిబింబించేటటువంటిది సూర్యుడు, చంద్రుడు అయితే అంటే వాళ్ళు అక్కడ ఉండేటటువంటి వాళ్ళ స్థితిని బట్టి భగవంతుడికి పోలికగా చెప్తారు. జీవులని అనేక నక్షత్రాలు ఉన్నాయి కదా, అలాగంటే ఏంటి, ఎక్కడైనా కూడా ఒక్క చంద్రుడు ఎన్నో నక్షత్రాలు ఉంటాయి. అదేవిధంగా భగవంతుడు ఒక్కడు ఎన్నో జీవాత్మలు ఉంటాయి. సో మనము భగవంతుడికి సూర్యచంద్రుడి నేత్రాలు అని చెప్తారు. కానీ సూర్యుడిని ఒక గ్రహము అంటారు. నక్షత్రాల్లో చెప్పేటప్పుడు నక్షత్రాణం అహం శిస్తి అంటారు. ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, వాటిలో నేను చంద్రుడిని అంటే
ఏదైతే యూనిక్గా ఉందో, ఏదైతే హై దీంట్లో ఉందో అదంతా తర్వాత మనకు చెప్పేటప్పుడు భౌతిక జగత్తులో భగవంతుడిని ఎలా చూడాలి అని అప్పుడు ఈ విషయాలన్నింటి గురించి కూడా చెప్తారు. సో మొత్తానికి ఇక్కడ అర్జునుడు అంశభూతమైనటువంటి జీవాత్మకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, భగవంతుడు పరమాత్మగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా సమాన స్థితికి చెందిన వాళ్ళని ఇప్పటికీ అనుకోకూడదు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ వాళ్ళిద్దరూ ఆ ఏకత్వం అనేటటువంటిది ఆ సంబంధ బాంధవ్యాల్లో ఉంటుంది, కానీ దేహానికి సంబంధించిన అందులో దేహం అంటే భగవంతుడిది ఎటువంటి దేహము, అచ్యుతుడు ఎప్పుడు మార్పు చెందాడనమాట, ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. ఇక్కడ కానీ ఇక్కడ దీనికి ఏం చెప్తున్నారు, భగవంతుడు ఎలా ఉన్నాడు, గురువు అంటే ఉపదేశిస్తున్నాడు అనమాట. అర్జునుడు శిష్యులాగా ఉపదేశాన్ని తీసుకుంటూ ఉన్నాడు. ఇద్దరి మధ్య ఉండేటటువంటి సంబంధము ఇద్దరు ఈక్వల్ అని చెప్పామనుకోండి, అప్పుడు ఏమైనా అది చెప్పడానికి రిలయబుల్గా ఉంటుంది ఉండదు కదా. భగవంతుడు ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి, ఆయన భగవంతుడు కాబట్టి, దేవాది దేవుడు కాబట్టి ఆయన ఇప్పుడు గురుస్థానంలో ఉన్నాడు. శిష్యుడిగా అంటే అర్జునుడు అజ్ఞానంలో పడుతున్నాడు, మోహంలో విభ్రమానికి గురవుతున్నాడు, ఏం తెలియటం లేదు, అయోమయ స్థితిలో ఉన్నాడు. ఇవన్నీ ఉండడం వల్లనే అసలు భగవంతుడికి జీవులకు ఉన్నటువంటి డిఫరెన్స్ తెలుస్తూ ఉంది కదా. సో మరి సమాన స్థాయిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఒకరి నుంచి నువ్వు నాకు గురువుగా ఉపదేశం చెయ్యి, నేను దాన్ని పాటిస్తాను, నాకు చెప్పు అని అడిగారు కదా. అందుకని భగవంతుడు ఎప్పుడూ కూడా ఈ జీవులు ఎప్పుడూ మాయాశక్తితో మోహంలో గురై ఉంటారు, అని భగవంతుడు మాయాశక్తిని నడిపిస్తున్నటువంటి అసలు ఇది మాయాశక్తి మన పట్ల ఏమేం చేస్తుందో ఇవన్నీ కూడా భగవంతుడు అద్వైర్యంలోనే ఆయన ఆదేశం ప్రకారమే మాయాశక్తి భౌతిక ప్రకృతి మనల్ని నడిపిస్తూ ఉందన్నమాట. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం భగవంతుడు చెప్తాడు రాబోయే శ్లోకాల్లో కూడా. సో ఆ విధంగా ఈ మాయాబంధనాల్లో చిక్కుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా బోధనలు ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉండదు. సో భగవంతుడు అనేటటువంటి వాడు భగవంతుడి పరిస్థితి, భగవంతుడి స్థితి, ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి స్థితి గురించి ఇప్పుడు కూడా ఎవరు అంటే వేరే విధమైనటువంటి అర్థాలతో తీసుకోరు. అంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, గురువుల పేరు చెప్పుకుని, గురువులకి ఎంతమంది ఉన్నారు కదా, అందరికి చాలామందికి ఉపదేశాలు తీసుకుంటారు. కానీ వాళ్ళు ఎవరి పొజిషన్ని తీసుకున్నారు, వాళ్ళు పొజిషన్గా చూస్తున్నారు. గురువు అంటే పొజిషన్ అనుకుని ఆ పొజిషన్లోకి వెళ్ళాలి అని చూస్తున్నారు. కానీ గురువు కానీ భగవంతుడు కానీ ఒక పొజిషన్ కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ. భగవంతుడు ఇన్ని లక్షల కోట్ల 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 జీవరాశులను ఆయనే నియమిస్తూ, ఆయనే పోషిస్తూ, ఆయనే అన్నిటిని చూసుకుంటూ ఉన్నాడు. ఆయనతో సమానులు ఎవరు ఉంటారు? ఆయనతో సమానులు లేరు. ఇంకా ఇప్పుడు చూస్తే మేము మొదట్లో గురువులు అంటారు, క్రమక్రమంగా భగవంతుడు అవతారం అంటారు, తర్వాత నేనే భగవంతుడు, నన్ను నమ్మండి చాలు, ఇంకేం అక్కర్లేదు. అటువంటిది కాదనమాట భగవద్గీత. గీతాచార్యుడు గీతా భాష్యం గురించి చెప్పేటప్పుడు ఆచార్యుడు అనమాట, ఆచార్యుడిగా రోల్ ప్లే చేస్తున్నాడు కృష్ణుడు. భగవంతుడు స్వయంగా అందరికీ, జీవులందరికీ కూడా వాళ్ళకు ఈ రియలైజేషన్ కలగడం కోసం ఈ మానవ జన్మను గురించి అర్థం చేసుకుని దీన్ని నిరుపయోగంగా జారు విడుచుకోకుండా ఉండడం కోసం అర్జునుడికి వీటన్నిటిని చెప్తున్నాడు. ఇది అందరి పరంగా అర్జునుడు చెప్తున్నాడు అనే విషయము అర్థం చేసుకోవాలి. తర్వాత శ్లోకంలో చెప్తున్నాము. హరే కృష్ణ.